అందరికీ నమస్కారం. ఈరోజు ఆంధ్రప్రదేశ్లో వైసీపీ రాజకీయాల్లో చాలా తర్జనలు భర్జనలు జరుగుతూ ఉన్నాయి. చాలా మార్పులు చేర్పులు జరుగుతూ ఉన్నాయి. ఏ మార్పులు ఏం చేర్పులు అంటే జగన్మోహన్ రెడ్డి గారు పాత తరం నాయకుల్ని వదిలించుకునే ప్రయత్నం చేస్తున్నాడు. కొత్త తరం నాయకుల కోసం ఎదుగుతున్నారు. బాగా పనిచేసే వాళ్ళ కోసం, కాంట్రవర్సీ లేని వాళ్ళ కోసం. జగన్మోహన్ రెడ్డి గారికి మొత్తం 5 ఏళ్ళు అధికారం పోయిన తర్వాత వివరం వచ్చిందేమో అనుకోవాలి వాస్తవానికి అయితే. ఎందుకంటే మరి లేకపోతే వీళ్ళందరినీ వదిలించుకుని కొత్త వాళ్ళు తెచ్చుకోవాలని చూస్తున్నాడు. చిత్తూరు జిల్లా నగిరిలో ఆల్రెడీ మనం చెప్పాం. గాలి భానుప్రకాష్ సోదరుడు, గాలి ముద్దుకృష్ణనాయుడు కొడుకు, రెండవ కుమారుడు గాలి జగదీష్ని తీసుకొచ్చి వైసీపీ నగిరి ఇన్ఛార్జ్ చేసి అన్నాదమ్ముల మధ్యలో వారు పెట్టి అక్కడ రాజకీయ రసవత్వం చూడాలనేది పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కోరిక. ఇది జగన్ కాదు. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చిత్తూరు జిల్లాలో వరకు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఏ చెప్తేనే అదే చేస్తాడు జగన్మోహన్ రెడ్డి. ఎందుకంటే పార్టీకి ముందు నుంచి కొడుకు మిథున్ రెడ్డి ఏమో స్నేహితుడు, పార్లమెంటు మెంబరు, ఆయన మంత్రి ప్లస్ కంటిన్యూ ఎమ్మెల్యేగా గెలుస్తూ వస్తూ చిత్తూరు జిల్లాని కాంగ్రెస్ రాజకీయాల నుంచి శాసించిన వ్యక్తి ఒక రకంగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. చంద్రబాబు నాయుడు సమకాలికుడు. ఇద్దరు కాలేజీలో కూడా చదువుకున్న వ్యక్తులు, కాలేజీ నుంచి పరిచయాలు ఉన్న వ్యక్తులే. అయితే ప్లాట్ఫారాలు వేరవటం వలన రాజకీయ ప్లాట్ఫారాలు ఇద్దరు వేరు వేరు పార్టీల్లో పనిచేసుకుంటూ వచ్చారు. కానీ ఎర్లీ డేస్లో స్టూడెంట్స్ డేస్లో ఇద్దరికి పరిచయాలు ఉన్నాయి. ఇద్దరు కూడా కాలేజీ యూనివర్సిటీ రాజకీయాల్లో కూడా ఎదురు బదురుగానే పనిచేసిన వ్యక్తులు. అలాంటి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు ఇవాళ నగిరిలో రోజాని మీద గురి పెట్టాడు. అక్కడి నుంచి రోజాని పంపించేయాలి. మొన్న ఎలక్షన్లో 45,000 ఓట్ల తేడాతో ఓడిపోయింది రోజా. రాష్ట్రం మొత్తం కూడా ఈ మాట్లాడటం మూలన జగన్మోహన్ రెడ్డి గారి మీద ఏమన్నా మాట్లాడినా సరే సెటైరికల్గా మాట్లాడటం కానీ, లేదా వ్యంగ్యంగా మాట్లాడటం కానీ, ఇలా అనవసరమైన కాంట్రవర్షియల్ ఇరుక్కోవడం కానీ అన్నింటిలో రోజా తొందరపడతనం ఎక్కువ. దానివల్ల రోజాని పంపించేసి అక్కడ నగిరి పాలిటిక్స్ని పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి చేతిలో తెచ్చుకోవాలని ఆయన వ్యూహం పొందాడు. ఆ వ్యూహంలో జగదీష్ దొరికాడు. ఆయనకి జగదీష్కి సీట్ ఇస్తా ఉన్నారు. అంతా ఓకే అయిపోయింది. చివరి నిమిషంలో రోజా మరి జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి ఏం మాట్లాడిందో ఏంటో తెలియదు. నన్ను వదిలించుకుంటానంటే నేను వెళ్ళిపోతాను, పార్టీ వదిలిపెట్టి వెళ్ళిపోతాను, నాకు అక్కడ ఇన్ఛార్జ్ ఇవ్వకపోతే ఆవిడ గట్టిగా మాట్లాడినట్టు తెలిసింది. దానివల్ల కొంతకాలం పాటు వెయిట్ అండ్ సీ ధోరణిలో జగదీష్ చేరికను ఆపారు. అయితే ఇక్కడితో పోలా. రోజా కాంట్రవర్సీకి పెద్ద పెట్టేసింది. కాంట్రవర్సీకి పెద్దమ్మ లాగా మాట్లాడటం వల్ల రోజాని వదిలించుకుందామని చూస్తుంది పార్టీ. గతంలో టీడీపీ వాళ్ళు కూడా వాడుకున్నంతకాలం వాడుకున్నారు. 2 సార్లు ఎమ్మెల్యే సీట్ ఇచ్చారు, 2 సార్లు ఓడిపోయింది. తర్వాత వదిలేశారు వాళ్ళు. తర్వాత కాంగ్రెస్లోకి వచ్చింది, తర్వాత వైసీపీలోకి వచ్చింది. 14, 19 2 సార్లు గెలిచింది, ఎమ్మెల్యే అయింది, మంత్రి అయింది. ఆవిడ జన్మ కోరిక తీరిపోయింది. ఇక అంతకన్నా ఏం లేదు కదా. అవతాకి మంత్రి చేసింది. ఇక ఏముంది, హాయిగా కూర్చొని సినిమాలు చేసుకుందామని ఆలోచనలో ఉంది రోజా. మనకు తెలుస్తున్న సమాచారం ఏది కాబట్టి 5 ఏళ్ళు ఖాళీ ఉండి సినిమాలు చేసుకుంటాం. అవకాశం వస్తే అప్పుడు ఏదో పార్టీలో చేరదామని చూస్తుంది. తెలుగుదేశం కూటమి ప్రభుత్వంలో డోర్ క్లోజ్ అయిపోయినాయి, అవకాశాలు లేవు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు, లోకేష్ని అందరినీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడింది రోజా గారు. సో ఎటు చూసినా ముందు నుయ్యా వెనక్కి గొయ్యాలాగా ఉంది రోజా పరిస్థితి. అలాంటి పరిస్థితిలో రాజకీయాల నుంచి తప్పుకోవడమే ఉత్తమం అనే ఆలోచన కూడా రోజా మనసులో ఉందని కొంతమంది చెప్తా ఉన్నారు. అయితే రాజకీయాల్లో విరమించుకుంటే ఎలా ఉంటుందనే ఆలోచన కూడా చేసినట్టు కొంతమంది చెప్తా ఉన్నారు. అందులో గతంలో ఓడిపోయిన వెంటనే తమిళనాడు వెళ్ళి కొంతకాలం ఉన్నప్పుడు అక్కడ విజయ్ని కూడా కలిసినట్టు మనకు వార్తలు అందుతాయి. అవకాశం ఏతావాత బాగుంటే తమిళనాడు రాజకీయాల్లోకి వెళ్దామని చూసి ఉన్నట్టు కూడా మనకు కొంతమంది మిత్రుల ద్వారా తెలుస్తూ ఉంది. అందులో నిజం ఎంతో తెలియదు. బట్ మద్రాసులో అయితే ఉన్నారు కొంతకాలం. అక్కడ విజయ్ని కూడా కలిశారని, అతను ఏదో వద్దన్నాడని, మీరు ఆంధ్రాలో లోన్ కదా, మళ్ళీ ఇక్కడ వస్తే నాకు వర్కౌట్ కాదు అనే ఉద్దేశంతో ఆయన రిజెక్ట్ చేశాడని ఇలా చెప్పుకుంటూ వచ్చారు. ఏది ఏమైనా రోజా పరిస్థితి అగమ్య గోచరంగా ఉందనేది ఈ సందర్భంగా తెలియజేస్తాం. ఏది కాకపోతే నగిరి ఇన్ఛార్జ్ పోతే కనుక రాజకీయాల నుంచి కూడా తప్పుకునే అవకాశం ఉందనేది ఈ సందర్భంగా మనం చేస్తూ ఉన్నాం. వేసి చూద్దాం, ఏదైనా జరగచ్చు రాజకీయాల్లో. లేకపోతే నియోజకవర్గం మార్చి ఇంకో కొత్త ప్లేస్లో ఏమన్నా ఇన్ఛార్జ్ ఇస్తాడేమో జగన్మోహన్ రెడ్డి గారు వేరే జిల్లాలో. ఎందుకంటే ఇప్పుడు ఫైర్ బ్రాండ్ పొలిటీషియన్ కదా, వీళ్ళు రాష్ట్రం మొత్తంలో ఎక్కడైనా ఉంచవచ్చు. వీళ్ళకున్న అడ్వాంటేజ్.
సో ఆ రకంగా సినీ గ్లామర్ ఉంది కాబట్టి ఆ రకంగా వేరే ఇన్ఛార్జ్ ఎక్కడ చూసి ఇన్ఛార్జ్ లేని చోట ఇవ్వచ్చు సాటిస్ఫై చేయడం కోసం. సో జగన్ కూడా అంత తొందరగా వదులుకునే మనస్తత్వం కాదు లీడర్ని. ఇక్కడ కాన్ఫెస్ట్లో ఏం చేస్తారు, లోకల్గా ఉన్న పాలిటిక్స్ ఇంపార్టెంట్ కదా, గెలిపే ముఖ్యం. అందులో జగన్మోహన్ రెడ్డి రాబోయే రోజులు ఇప్పుడు అధికారం కోల్పోయారు కాబట్టి. అందుకని రోజా పరిస్థితి అయితే అగమగోచరంగా ఉందనేది ఈ సందర్భంగా తెలియపరుస్తున్నాం. వేచి చూద్దాం, రాబోయే రోజుల్లో ఏదైనా జరగచ్చు. హాయ్ ఫ్రెండ్స్, మా ఫ్యూచర్ టుడే ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ని కూడా రింగ్ చేసేయండి. మా లేటెస్ట్ వీడియోస్ నోటిఫికేషన్స్ అన్నీ మీ మొబైల్లో వస్తాయి. మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.